గైస్ ఈరోజు మనము జావా పెరుగుతోని చేస్తున్నాం. అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తా. ఫస్ట్ రాగి పిండి 2 టేబుల్ స్పూన్లు, పెరుగు కప్పు, 1/2 టీ స్పూన్ ఉప్పు, ఉల్లిపాయ, కొత్తిమీరాకు, అంతే. ఫస్ట్ బౌల్ని వేడి చేసుకోవాలి. అందులో 1 కప్ వాటర్ వేసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. రాగి పిండిని ఉండలు లేకుండా కలుపుకుంటే స్మూత్గా వస్తుంది. రాగి పిండి మనకు చాలా మంచిది, ఎముకలకు బలంగా ఉంటుంది. పిల్లలకి కూడా చాలా మంచిది. పెరుగు తినని వాళ్ళకి ఇలా ఇవ్వండి, ఏర్పడది పెరుగు వేసినట్టు. చూడండి, ఇలా పిండిని ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇవి వేడి వాటర్లో ఇలా వేసేయాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా ఉడికిన తర్వాత మనం పెరుగు వేసుకోవాలి. ఇలా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెరుగు వేసుకొని సర్వ్ చేసుడే. పెరుగు ఎలా వేసి చేసుడో చూపిస్తా. మనం దింపేసినాం కదా జావాని, ఇలా పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని ఇలా చిలకాలి. ఇలా స్మూత్గా చిలకాలి. పెరుగు అంతా కలిసేలా చిలకాలి, కనపడకుండా పెరుగు. చూడండి ఎలా కలిసిపోతుందో. చూడండి రెడీ అయింది. ఓకే, ఇప్పుడు మనం గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. అంతే. కొత్తిమీర, ఉల్లిపాయ. ఓకే, రెడీ అయింది.